అంటే ఎలా, వ్యవస్థీకృత నేరం కిందకు వచ్చేదేంటో చట్టం స్పష్టంగా చెప్పింది. సోషల్ మీడియా పోస్టులను సైబర్ నేరంతో సమానంగా చూడలేం, వీటిని మెటీరియల్ బెనిఫిట్గా భావించలేం. ఈ మొత్తం వ్యవహారంలో స్పష్టత ఇవ్వండి. పోలీసులను ఆదేశించిన హైకోర్టు ఈ నెల 26న తదుపరి విచారణ. సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకి ఎలా వస్తాయి? BNS సెక్షన్ 111 ప్రకారం ఆర్థిక నేరాలు, ఒప్పంద హత్యలు, కిడ్నాప్, దోపిడీ, భూ ఆక్రమణలు, మానవ అక్రమ రవాణా, తీవ్ర పర్యవసానాలు ఉండే సైబర్ నేరాలు వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా పోస్టులు ఎలా వ్యవస్థీకృత నేర నిర్వచన పరిధిలోకి వస్తాయి? పరువుకు నష్టం కలిగించేలా పెట్టిన పోస్టులు సైబర్ నేరంతో సమానంగా ఎలా చూడగలం? సోషల్ మీడియా పోస్టులు మెటీరియల్ బెనిఫిట్, ద్రవ్య సంబంధిత ప్రయోజనంగా భావించలేమంటూ పోలీసుల్ని హైకోర్టు ప్రశ్నించింది. సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకి ఎలా వస్తాయని హైకోర్టు పోలీసులను బుధవారం ప్రశ్నించింది. భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ 111 ప్రకారం ఆర్థిక నేరాలు, ఒప్పంద హత్యలు, కిడ్నాప్, దోపిడీ, భూ ఆక్రమణలు, మానవ అక్రమ రవాణా, తీవ్ర పర్యవసానాలు ఉండే సైబర్ నేరాలు వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయని గుర్తు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా పోస్టులు ఎలా వ్యవస్థీకృత నేర నిర్వచన పరిధిలోకి వస్తాయి చెప్పాలంది. పరువుకు నష్టం కలిగించేలా పెట్టిన పోస్టులను సైబర్ నేరంతో సమానంగా ఎలా చూడగలమని చెప్పాలంది. ప్రస్తుత కేసులో నిందితులు రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, దీన్ని పర్సెప్షనల్ బెనిఫిట్, అనుభూతి ద్వారా పొందే ప్రయోజనంగా భావించగలమే తప్ప మెటీరియల్ బెనిఫిట్, ద్రవ్య సంబంధిత ప్రయోజనంగా భావించలేమంది. సోషల్ మీడియా పోస్టుల ద్వారా పిటిషనర్లు ఏ విధంగా ఆర్థిక వస్తు తదితర రూపేణ ప్రయోజనం పొందారో చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టం చేసింది. వీటన్నింటిపైన స్పష్టతనివ్వాలని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 26కు వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి పోలీసులు వేరువేరుగా నమోదు చేసిన పలు కేసుల్లో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం మాజీ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే వ్యవహారంలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ సిరిగిరెడ్డి అర్జున్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యాలను జస్టిస్ విజయ్ బుధవారం విచారించారు. పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా పిటిషనర్లు వ్యవస్థీకృత నేరానికి పాల్పడ్డారన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ఈ పోస్టులు వ్యవస్థీకృత నేరం కింద ఎలా వస్తాయో చెప్పాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఆదేశిస్తూ విచారణ ఈ నెల 26కి వాయిదా వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.